ఓకే. మనం ఫాస్ట్‌గా వెళ్ళాలి. ఒక దగ్గర కుక్క తప్పుకుపోయిందంట. దాన్ని రెస్క్యూ చేసి ఫాస్ట్‌గా మనం వాళ్ళకి అప్పచెప్పాలి. ఇంతకీ నేను ఏం చేస్తానని మీకు తెలీదు కదా! నేనైతే మాత్రం ఎవరిదన్నా డాగ్ కానివ్వండి, క్యాట్ కానివ్వండి, ఏం తప్పుకుపోయినా సరే వాటిని రెస్క్యూ చేసి మళ్ళీ మనం వాళ్ళకి అప్పచెప్తామనమాట. సపోజ్ మీ ఇంట్లో ఒక డాగ్ ఉందనుకోండి. అది తప్పుకుపోయింది. అప్పుడు మీరు నాకు కంప్లెయింట్ ఇచ్చారనుకోండి. దాన్ని మీ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని మీ దగ్గరికి మళ్ళీ తీసుకొస్తాను. అది నేను చేసే జాబ్. ఈ రోజైతే మాత్రం మన లాస్ సెంటోస్ కి విలేజ్ కి ఆనుకొని ఉన్న ఒక ఇంట్లో ఒక ఆవిడ ఒక చిన్న కుక్క పిల్లని పెంచుకుంటుంది. చాలా బుజ్జి కుక్క పిల్ల, చిన్న కుక్క పిల్ల. దానివల్ల వాళ్ళైతే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. కానీ అది సడన్ గా ఈరోజు మార్నింగ్ నుంచి కనిపించకుండా పోయిందంట. సరే మరి అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే గాయ్స్, మనమైతే వచ్చేసాం. ఇటు పక్కే వాళ్ళ ఇల్లు అనైతే గనక అన్నారు. ఓకే, మనం వచ్చేసాం కాబట్టి ఇప్పుడు అసలు ఏం జరిగిందో క్లారిటీగా తెలుసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మీరే గనక ప్రతి పాయింట్ కరెక్ట్ గా విన్నారనుకోండి. సపోజ్ ఎప్పుడన్నా సరే మీ డాగ్ పోయినా, మీ పక్కింటి డాగ్ పోయినా సరే మీరు ఈ పాయింట్స్ ప్రకారం కరెక్ట్ గా వెతకగలరు. అప్పుడు వెతికితే మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. చూసారా ఇల్లు కూడా ఎంత పెద్దగా ఉందో. వీళ్ళకి ఉన్నది బుజ్జి బుజ్జి పప్పి, చిన్ని పప్పి, ఒకే ఒక పప్పి ఉంది. అది చూడడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి తప్పుకుపోయింది. కానీ అప్పుడు మనం రెస్క్యూ చేయలేదులే, వేరే ఒకరు రెస్క్యూ చేశారు. కానీ ఈసారి కనిపించలేదంట. మొత్తం అంతా వెతికాను అని చెప్పేసి అన్నారు. మేడం, ఎక్కడికి వెళ్ళారు మేడం? ఒకసారి మనం ఇలా వెళ్తూనే ఇక్కడ ఏమన్నా ఉందేమో అనేసి క్లారిటీగా చూసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోయారబ్బా? మేడం, ఎక్కడున్నారు మేడం? ఎక్కడా? అయ్యో, ఏంటి ఈవిడ ఏడుస్తున్నారు? ఓ మేడం మేడం మేడం, మీరేం కంగారు పడక, నేను వచ్చేసాను కదా. నా మీద మీకు నమ్మకం లేదా? 1000 డాగులు పైగానే రెస్క్యూ చేసిన లిఖిత్, అలాంటిది మీ డాగ్ ని రెస్క్యూ చేయలేడా? అసలు ఏం జరిగింది? ఎలా తప్పకపోయింది? నేను ఎంతగానో ఇష్టంగా పెంచుకున్న కుక్క బాబు. నాకంటూ అదొకటి తప్ప ఇంకా ఏదీ లేదు. ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయతంగా దాన్ని పెంచుకుంటున్నాను. మా హస్బెండ్ చనిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా కుక్క పిల్లతోనే. అది లేకపోతే ఒక్కరోజు కూడా నాకు ఇల్లు గడవదు. ఎలాగైనా సరే నువ్వే దాన్ని వెతికి పెట్టాలి బాబు. అది ఇందక్కడ దాకా ఇక్కడే ఆడుకోవాలి. కానీ సడన్ గా ఏమైందో తెలీదు. మార్నింగ్ వాకింగ్ కి వెళ్తుంది కదా అనేసి బయటకు వదిలాను. సడన్ గా అడవిలోంచి ఒక బ్లాక్ ప్యాంథర్ అయితే గనక ఇటువైపుకు వచ్చింది. దాన్ని చూసి ఆ కుక్క పిల్ల ఎక్కడికో పరిగెట్టుకుని వెళ్ళిపోయింది బాబు. ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు అర్థం కావట్లేదు. బయటికి వెళ్తే ఆ బ్లాక్ ప్యాంథర్ నన్ను కూడా ఏమన్నా చేస్తుందేమోని భయంతో నేను బయటికి వెళ్ళలేదు. ఈలోగా అది అనుకుంటూ ఎక్కడికో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. నేను మొత్తం అంతా వేరే మనుషులు పెట్టి వెతికించాను. కానీ వాళ్ళు ఎవ్వరూ కనీసం ఇంత క్లూ కూడా తెలుసుకోలేకపోయారు బాబు. దయచేసి నా పప్పిని ఎక్కడికి వెళ్ళిందో నువ్వు మాత్రమే కనిపెట్టగలవు. ప్లీజ్ దయచేసి కనిపెట్టి నా దగ్గరికి చేర్చుతావా? ఓకే మేడం, మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా మీ డాగ్ ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మీకు చెప్పే బాధ్యత మొత్తం నా చేతిలో ఉంది. మీరు నాకు ఇచ్చారు కదా ఈ ఇన్ఫర్మేషన్ చాలు. మీ డాగ్ ని ఎలా వెతికి తీసుకురావాలనేది. ఓకేనా? ఓకే, మనమైతే ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఇక్కడ ఎక్కడన్నా ఉందేమో చూసుకుంటూ మనమైతే జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. మనం ప్రతి చోట చాలా జాగ్రత్తగా వెతకాలి. ఆవిడ ఏం చెప్పారో మీరు విన్నారు కదా. ఇంట్లో అయితే లేదంట, వాకింగ్ కి వెళ్తుంది కదా అనేసి బయటకు వదిలిన టైంలో అయితే మాత్రం అడవిలోంచి ఒక పెద్ద బ్లాక్ ప్యాంథర్ అయితే గనక పరిగెట్టుకుంటూ వచ్చిందంట. మీకు తెలియనిది ఏముంది, వైల్డ్ యానిమల్స్ ఇలాంటి చిన్న చిన్న యానిమల్స్ ని పీక్కొని తినేద్దామని చూస్తాయి. కాబట్టి మనం అయితే మాత్రం ఇప్పుడు ఆ బ్లాక్ ప్యాంథర్ కంట పడకుండా జాగ్రత్తగా ఆ పప్పి ఎక్కడుందో వెతకాలి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. కానీ మనం ఒకసారి ఇలాంటి చోట్ల కూడా వెతకాలి. ఎందుకంటే కొన్ని పప్పీస్ చాలా పిరిగ్గా ఉంటాయి. అప్పుడు ఇలాంటి పొదల్లోకి వెళ్ళిపోయి దాక్కుంటాయి. కనీసం వాటి ఓనర్స్ పిలిచినా సరే కనీసం బయటికి రావు. ఎందుకంటే అది బ్లాక్ ప్యాంథర్ ని డైరెక్ట్ లైవ్ లో చూసింది కదా, దానివల్ల చాలా భయపడి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎక్కడా లేదు కాబట్టి మనం బయటికి వెళ్ళి వెతకాల్సి ఉంటుంది. మేడం, ఇలా రండి, ఒకసారి మీతో ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి. ఏంటి బాబు అది? నతికేవా? నా కుక్క పిల్ల దొరికిందా? నా పప్పి గడి ఏడి? ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో, ఇక్కడ వెతకకమ్మా, టైం వేస్ట్. నిజంగానే అది బయటికి వెళ్ళింది. సడన్ గా అడవిలోంచి పెద్ద బ్లాక్ ప్యాంథర్ వచ్చి దాన్ని తరిమేసిందమ్మా. బయటను వెతకమ్మా. దయచేసి ఎలాగన్నా నా పప్పి గాని రెస్క్యూ చేసి వెనక్కి తీసుకురా. చిన్నవాడివన్నా చేతులెత్తి దండం పెడుతున్నాను, ప్లీజ్. ఓకే, ఆవిడైతే మాత్రం చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మనమైతే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా వెతకాల్సి ఉంటుంది. ఈ చుట్టూ అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా పులులు, సింహాలు ఉంటాయి. దానివల్ల మనం కేర్ఫుల్ గా వెతకాలి.
వీళ్ళు పొద్దున్నే ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడంటే ఇంకా నైట్ టైము ఇంకా అడవిలోంచి ఎన్ని క్రూర మృగాలు బయటకు వస్తాయో. ఓకే, మనమైతే మాత్రం ఫస్ట్ ఆ పప్పి ఎక్కడికి వెళ్ళిందో వెతకాలి. ఇటువైపే తప్పుకుపోయిందని చెప్పారు. అదిగోండి హైవే కూడా చూసారా? చూడండి, మీకు రైట్ సైడ్ లో లయన్స్ కూడా కనబడుతున్నాయి. చూడండి, అదిగో లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక లయన్ ఉంది. కానీ ఇక్కడ ఆగడం చాలా రిస్క్. కానీ ఈ లయన్స్ అయితే మాత్రం ఎవరిని ఏవి చెయ్యు, ఎందుకంటే ఇవి ఫ్రెండ్లీగా ప్రతి ఒక్కరితో మూవ్ అవుతాయి. అలా అనేసి వాటి దగ్గరికి వెళ్ళి వెటకారం ఆడకూడదు. ఖచ్చితంగా అప్పుడు అవి మన మీద తిరగబడే అవకాశం ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే మాత్రం పప్పి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలి. ఇంతకీ ఏవైందో మీకు తెలిసింది కదా, ఆ బ్లాక్ ప్యాంథర్ అయితే మాత్రం సడన్ గా అడవిలోంచి వచ్చిందంట. మీకు తెలుసు కదా, యాక్చువల్లీ బ్లాక్ ప్యాంథర్స్ నైట్ టైం ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాయి. కానీ సడన్ గా బ్లాక్ ప్యాంథర్ బయటకు వచ్చేసరికి ఆ పప్పికి ఏం చేయాలో తెలియక పాపం పరిగెట్టుకుని వెళ్ళిపోయినట్టుకుంది. ఓకే, మనమైతే ఒకసారి చుట్టుపక్కల వెతకాలి. ఎందుకంటే ఇది చాలా చిన్ని పప్పి కాబట్టి అది ఎక్కువ దూరం వెళ్ళే ఉండదు. అది చాలా చిన్నగా ఉంటుంది. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ ఓకే, మనమైతే ఇక్కడ వెతుకుదాం ఒకసారి. ఏ పప్పి, ఎక్కడున్నావు? పప్పి, ఎక్కడున్నావు? వచ్చాను, నీకేం కాదు. ఆ బ్లాక్ ప్యాంథర్ నుంచి నేను కాపాడడానికి ఇక్కడికి వచ్చాను. ఎక్కడన్నా ఉంటే ఒకసారి సౌండ్ చేస్తావా? అయ్యో, ఎక్కడుందబ్బా, ఏమి అర్థం కావడం లేదు. ఒక్కసారి ఆగండి గాయ్స్, ఇక్కడి నుంచి సంథింగ్ ఏదో సౌండ్ అయితే గనక చిన్నగా వినిపించింది. పప్పి, ఇక్కడ ఏమన్నా ఉన్నావా? పప్పి, నీకు ఏం కాదు. పప్పి, ఓకే గాయ్స్, ఇక్కడ నుంచి సౌండ్ వినిపించిందా మీకు? నాకైతే మాత్రం పప్పి బౌ బౌ అనడం అయితే గనక సౌండ్ చాలా క్లారిటీగా వినిపించింది. అంటే ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. మనం ఇక్కడే వెతికితే ఖచ్చితంగా మనకి ఆ పప్పి దొరికే అవకాశం 100% ఉందని. ఓకే ఓకే, కానీ ఎక్కడుందబ్బా? ఇక్కడ నుంచి సౌండ్ అయితే మాత్రం ఇందాక నుంచి వస్తుంది. పప్పి, వచ్చేసాను, నీకు ఏం కాదు. మీ మేడం నిన్ను కాపాడమని చెప్పారు. ఓకే గాయ్స్, అక్కడ చూడండి, పప్పి కనిపించిందా మీకు? అమ్మయ్యా, ఫైనల్ గా పప్పి ఇక్కడ ఉంది, దీనికి ఏమీ కాలేదు. ఇంకా బ్లాక్ ప్యాంథర్ ఈ బుజ్జి పప్పిని తినేసి ఉంటుంది అనేసి చాలా భయపడ్డాను తెలుసా. చెప్పాను కదా ఇది చాలా క్యూట్ గా ఉంటుంది అనేసి. పప్పి అక్కడే ఉండి వచ్చేస్తున్నాను. ఓకే, నీకు ఏం కాదు. ఇంక నిన్ను తీసుకువెళ్ళి మీ ఓనర్ దగ్గర వదిలేస్తాను. చూడండి గాయ్స్, ఎంత ముద్దుగా ఉందో. నిజంగా ఇలాంటి పప్పి నా బ్లాక్ ప్యాంథర్ తరిమేసింది. నీకేం కాదులే, నేను తీసుకువెళ్ళి మీ మేడం దగ్గర వదిలేస్తాను. కానీ నన్ను గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? పద, మనం ఇక బయలుదేరదాం. మీ మేడం వెయిట్ చేస్తున్నారు. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనం పప్పిని రెస్క్యూ చేసి తీసుకువెళ్ళిపోతున్నాము. ఇదిగోండి చూడండి, ఎంత బుజ్జిగా ఉందో పప్పి అయితే మాత్రం. నా ఎదురు కూర్చుంది, మీకు కనిపించిందా? నిజంగా ఇది మన మాట వింటుంది. మనుషుల మాట అయితే మాత్రం చాలా బాగా వింటుంది. ఓరి దేవుడా, పక్కన చూడండి ఎన్ని లయన్స్ ఉన్నాయో. ఓకే, మనమైతే మాత్రం వెళ్ళిళ్ళు దాటుకొని వెళ్ళిపోతున్నాం. ఇదే కదా వెళ్ళిళ్ళు. పప్పి, ఇక మీదట నువ్వు బయటకు రాక ఇంట్లో ఉండడమే చాలా వరకు మంచిది. మీ మేడం చెప్పినట్టుగానే ఇక్కడ చాలా బ్లాక్ ప్యాంథర్స్ ఉన్నాయనేసి నాకు కూడా అనిపిస్తుంది. ఓకే, మరి పద. ఎందుకు మీ మేడం నీ కోసం చాలా విధంగా ఎదురు చూస్తున్నారు. చాలా ఏంటది తెలియట్లేదే, ఎమోషన్. చాలా ఎమోషనల్ గా వెయిట్ చేస్తున్నారు. ఓకే మేడం, మీ పప్పి తిరిగి వచ్చేసింది, రండి. ఇదిగోండి మీ పప్పి నా దగ్గరే ఉంది. ఎంతో కష్టపడి రెస్క్యూ చేశాను మేడం, ఇదిగోండి వచ్చింది, ఏం కాలేదు. నా పప్పి వచ్చేసింది, ఫాస్ట్ గా వెళ్ళాలి. చాలా థ్యాంక్స్ బాబు, నా పప్పిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినందుకు. నిజంగా నువ్వు చిన్నవాడివైనా సరే చేతులెత్తి దండం పెడుతున్నాను. పప్పి, నా పప్పి, నువ్వు వెళ్ళిపోయావేమో అనుకున్నాను, కానీ మళ్ళీ తిరిగి వచ్చావు. నీకు చాలా థ్యాంక్స్ బాబు. నువ్వే లేకపోతే గనక ఇన్ని రోజులు నేను దీనితోనే బ్రతికాను. నా పప్పి లేకపోతే ఏమైపోదాను. నిజంగా నీకులాంటి వాళ్ళు మన లాస్ సెంటోస్ లో ఉండాలి. నాకులాగా పెట్ లవర్స్ ఎవరెవరైతే వాళ్ళ పెట్ని కోల్పోతారో వాళ్ళందరికీ నీకులా సహాయం చేసే వాళ్ళు ఉండాలి బాబు. అలాంటి వాళ్ళు గనక లేకపోతే చాలా కష్టం. నిజంగా ఈ రోజు నువ్వు ఉండబట్టే నా పప్పిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చావు. మరేం పర్లేదు, ఈసారి నుంచైనా మీ పప్పిని బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉంచండి. బయట చాలా వైల్డ్ యానిమల్స్ తిరుగుతున్నాయి, దానివల్ల దీనికి ఏదో ఒక ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. సరే మేడం, ఇంకా బయలుదేరుతున్నాను. ఓకే, నేనైతే మాత్రం డబ్బులు తీసుకోను గాయ్స్. ఒకవేళ వాళ్ళు ఇచ్చారనుకోండి అప్పుడు చూస్తానేమో గానీ నేనైతే పర్టికులర్ గా డబ్బులు అయితే అడగను. నాకు కూడా పెట్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అది మాటల్లో చెప్పలేనిది. నాకు కూడా నా చిన్నప్పుడు ఇలాగే చిన్న పప్పి ఉండేది. కానీ అది సడన్ గా ఒక రోజు టాయిలెట్ కి వెళ్తుందనేసి సేమ్ ఇదే విధంగా నేను రోడ్డు మీద తిప్పడానికి తీసుకువెళ్ళానా. ఆ తీసుకువెళ్లే సమయంలో ఇదైతే మాత్రం ఇంకొక కుక్కతో గొడవాడుకొని వేరే చోటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయింది. దానికోసం మా ఊరు మొత్తం తిరిగి చూశాను, కానీ నాకు ఆ పప్పి ఎక్కడా కనిపించలేదు.
కానీ దాన్ని తెచ్చి నేను కరెక్ట్గా ఒక 2-3 డేస్ అవుతుంది అది పరిగెట్టేసింది. అప్పటి నుంచి ఇలాగా ఎవరైతే కోల్పోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పప్పీస్ని వెతికి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పడమే నేను ఒక వర్క్గా తీసుకున్నాను. మీరు కూడా ఒక పెట్ లవర్ అయి ఉంటారు కదా, కాబట్టి మనమైతే మాత్రం ఇలా చేయడంలో తప్పు లేదనేసి అనిపిస్తుంది. ఓకే, మీలో ఎంతమంది డాగ్స్ని లవ్ చేసే వాళ్ళు ఉన్నారో చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. ఒకరికి డాగ్ అంటే ఇష్టం, ఒకరికి క్యాట్ అంటే ఇష్టం, ఒకరికి ర్యాబిట్ అంటే ఇష్టం, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ బ్లాక్ ప్యాంథర్స్ బయటకు వచ్చినాయి. అంటే ఇప్పుడు దాకా లేవు అనుకున్న బ్లాక్ ప్యాంథర్స్ బయటకు వచ్చినాయి కదా, వాటిని ఎలాగన్నా సరే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ నాకు ఇందాక మైకేల్ కాల్ చేశాడు, బట్ కానీ నేను ఆ డాగ్ని రెస్క్యూ చేస్తున్నాను కాబట్టి అంతకైతే పట్టించుకోలేదు. పైగా ఇది మొదటి కేసు కూడా కాదు తెలుసా, దగ్గరగా ఇది 4వ కేసు అనుకుంటా. బ్లాక్ ప్యాంథర్ వల్ల ఒక డాగ్ కనిపించకుండా పోవడం, కాబట్టి దాన్ని ఎలాగన్నా పట్టుకొని బంధించాలి. ఓకే, హలో మైకేల్, ఎక్కడున్నావు? అదే నీకు ఇందాక చెప్పాను కదా లెస్టర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోమని. ఏమైంది? ఏంటి, 1 కాదు 2 బ్లాక్ ప్యాంథర్స్ వచ్చేసినాయా? అరే అలాగైతే చాలా కష్టం రా. అవి పిరికగా ఉన్న వాటి మీదే అటాక్ చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసుకుంటే డాగ్స్ కి వాటి కంటే పవర్ తక్కువ కాబట్టి ఖచ్చితంగా వాటి మీదే అటాక్ చేస్తూ ఉంటాయి. సరే మీరు ఏం కంగారు పడకండి, మనం ఎలా అయినా సరే బ్లాక్ ప్యాంథర్స్ ని పట్టుకుందాం. ఊర్లో ఉన్న డాగ్స్ అన్ని కనిపించుకోకుండా పోవడానికి కారణం ఆ ప్యాంథర్సే కాబట్టి మనం ఎలాగైనా సరే వాటిని పట్టుకొని తీరాల్సిందే. మా ఇంట్లో కూడా ఒక డాగ్ ఉంది కదా, మా చాప్ గడు. మళ్ళీ వాడికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఎవర్రా ఫేస్ చేసేది? అలా జరగకూడదు. మళ్ళీ ఇంకొక డాగ్ రెస్క్యూలో పడకముందే మనం ఎలాగన్నా సరే బ్లాక్ ప్యాంథర్స్ ని పట్టుకోవాలి. సరే మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. ఎక్కడున్నావు నువ్వు? ఇంటి దగ్గర ఉన్నావా? సరే వస్తున్నాను, ఇంటి దగ్గర ఉండు. ఏంటి, లెస్టర్ దగ్గర ఉన్నావా? ఓకే గాయస్, మనమైతే ఫాస్ట్ గా లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే గనక వెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా మన లాస్ శాంటోస్ లో 2 బ్లాక్ ప్యాంథర్స్ పడ్డాయనేసి. ఇప్పుడు వాటిని అయితే గనక పట్టుకొని మనం ఎలాగన్నా బంధించి వాటిని మనం జూకి పంపించాల్సి ఉంటుంది. ఓకే, మిగతా విషయాలన్నీ మనం లెస్టర్ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు క్లారిటీగా మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. మైకేల్ ఇంకా లెస్టర్ అయితే మాత్రం ఇక్కడే ఉన్నారంట. కాబట్టి వీళ్ళతో మనం ఖచ్చితంగా బ్లాక్ ప్యాంథర్స్ ని పట్టుకొనేలా చెయ్యాలి. ఓకే లెస్టర్, ఏమైంది ఇంతకీ? ఏమన్నా తెలిసిందా ఆచూకీ? అవి ఎక్కడెక్కడున్నాయో తెలిసిందా? నిన్న అయ్యి అడిగేది, మాట్లాడు. చాలా డేంజరస్ గా ఉన్నాయి లిఖిత్. వాటిని వెతికి పట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం. కానీ నేను నా దగ్గర ఉన్న మొత్తం టెక్నాలజీని యూజ్ చేసి వాటిని ఎలాగన్నా పట్టుకుందాం లిఖిత్. నాకైతే నమ్మకం ఉంది వాటిని 100కి 100% మనం పట్టుకుంటామనేసి. కానీ మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లిఖిత్. ఏ మాత్రం తేడా వచ్చినా సరే అవి మన మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ అలా జరగకుండా నేను చూసుకుంటాలే. పద, మనకి దగ్గరలోనే తిరుగుతున్నాయనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సూపర్ కదా, అలాగైతే చాలా బాగా ఆలోచించారు. మైకేల్, లెస్టర్ చెప్పినట్టుగానే మనం ఎలా అయినా సరే బ్లాక్ ప్యాంథర్ ని పట్టుకోవాలి. ఒకవేళ పట్టుకోకపోతే లెస్టర్ దగ్గర ఉన్న డాగ్ కి, ట్రెవర్ గడ్ దగ్గర ఉన్న డాగ్ కి, నీ డాగ్ కి, నా డాగ్ కి, ప్రతి ఒక్కళ్ళ డాగ్ కి ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ బ్లాక్ ప్యాంథర్ తినేస్తుంది. కాబట్టి దానికి మనం అంత అవకాశం ఇవ్వకూడదు. ఎలాగైనా సరే మనం దాన్ని వెతికి పట్టుకొని బంధించి జూలో అప్పచెప్పాలి. అది మన ముందున్నది. ఇప్పుడు అర్థమైందా? ప్రస్తుతానికి నేనైతే మాత్రం ఈరోజు డాగ్స్ ని రెస్క్యూ చేసే పని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఒకవేళ మనం ఇంకా అదే పని చేసామంటే కనుక ఈ బ్లాక్ ప్యాంథర్స్ ఇంకా ఊర్లోకి వచ్చి చాలా మంది డాగ్స్ కనబడకుండా చేస్తాయి. అలా చేసేలోపే మనం వీటిని పట్టుకుంటే జరిగే నష్టాన్ని ఆపొచ్చు. ఓకే, మీరు ఎలాగో నాతో పాటు ఉన్నారు కాబట్టి మీరు నాకు సహాయం చేస్తారనుకోండి. కాబట్టి మనమైతే ఇంకా ఫాస్ట్ గా వెళ్లాల్సి ఉంటుంది. పదండి, మనం వెళ్ళి ఎలాగైనా సరే బ్లాక్ ప్యాంథర్స్ ఎక్కడున్నా సరే వాటిని వెతికి పట్టుకొని వాటిలో అంత చూడాల్సిందే. మనకి నమ్మకం ఉంటే చాలురా, ఎలా అయినా సరే ఆ బ్లాక్ ప్యాంథర్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవచ్చు. నాకు కూడా అదే నమ్మకం ఉంది, ఎలా అయినా సరే వాటిని వెతికి పట్టుకోవాలనేసి. ఓకే, కానీ ఏం కాదులే, మనమైతే మాత్రం ప్రస్తుతానికి వాటిని వెతికి పట్టుకునే పనిలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అటు ఇటు తేడా అయినా సరే అవి మన మీద అటాక్ చేసే అవకాశం ఉంది. కానీ నేను తెలుసుకున్న విషయం ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేస్తే బ్లాక్ ప్యాంథర్స్ అంత త్వరగా మనుషుల మీద అటాక్ చేయు, బట్ కాకపోతే కొన్ని వైల్డ్ యానిమల్స్ మీద చేస్తాయి, ఇంకా ఈ డాగ్స్ మీద అయితే ముందే చేస్తాయి అనేసి నేనైతే గనక ఆర్టికల్లో చదివాను. కానీ అదంతవరకు కరెక్ట్ అబద్ధం అనేది తెలీదు. యాక్చువల్గా ఏ వైల్డ్ యానిమల్ అయినా సరే మనిషి డాగ్ అని చెప్పేసి చూడదు, ప్రతి ఒక్క దాని మీద అటాక్ చేస్తుంది.
కాబట్టి ఇది కూడా అదే విధంగా అటాక్ చేసే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. ఓకే, మనం ఇంకా ఎదరికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే ఎక్కడో తిరుగుతుందనేసి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. లెస్టర్ ఎగ్జాక్ట్ గా లొకేషన్ చూడు, ఈ కిందకి వెళ్లాల్సి ఉంటుందా మనం? ఓకే, లెస్టర్ చెప్పింది ఏంటంటే కిందకి వెళ్దాం అన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏదో డౌట్ గా ఉందంట. ఒకవేళ ఇక్కడ గనక లేకపోతే మనం ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలి. అంటే లెస్టర్ ఒక్క దగ్గర అయితే గనక సిగ్నల్ అయితే యాడ్ చేశాడు. అండ్ ఆ సిగ్నల్లో అది ఎక్కడ తిరిగినా సరే మనకి ట్రాకర్లో చూపించేస్తూ ఉంటుంది. ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలి, సపోజ్ మీ ఇంటి దగ్గర సీసీటీవీ కెమెరా పెట్టారు, దాన్ని మీరు మొబైల్కి లింక్ చేసుకున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ ఇంటికి ఎవరు వస్తున్నారు అనేది మీరు చూడొచ్చు. ఇది కూడా సేమ్ అంతే. అక్కడ మరి లెస్టర్ అయితే మాత్రం ఒక ట్రాకర్ని పెట్టాడు. ఆ ట్రాకర్లో ఎటువంటి వైల్డ్ యానిమల్ తిరిగినా సరే ఆ వైల్డ్ యానిమల్ నేమ్తో పాటు చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనుక మనకి ఇస్తుంది. అలాంటి ట్రాకరే మన లెస్టర్ అయితే కనుక డెవలప్ చేశాడు. దాన్నే మనం ఇప్పుడు యూజ్ చేసి ఆ బ్లాక్ ప్యాంథర్ ఎక్కడెక్కడ తిరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాం. లిఖిత్, ఇప్పుడే తెలిసింది. పద ఫాస్ట్ గా పద. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది ఇక్కడే ఎక్కడో తిరుగుతుంది. నాకైతే మాత్రం ఇప్పుడే తెలిసింది. ఈ రైట్ సైడ్ కి వెళ్ళి రోడ్డు మీదకి టర్నింగ్ తీసుకో. అక్కడ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద తిరుగుతున్నట్టుగా లిఖిత్ నాకైతే ఇక్కడ తెలుస్తుంది. పోనీ ఫాస్ట్ గా పోనీ. ఎంత వేగంగా వెళ్తే మనం దాన్ని ఎంత వేగంగా పట్టుకోగలం. లేదంటే మళ్ళీ ఎక్కడి నుంచి పరిగెట్టే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడి నుంచి మనం కొండ మీదకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే ఎక్కడో రూట్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కి జాగ్రత్తగా చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. చూడు. ఓకే పోనిస్తున్నా, నువ్వు కంగారు పడక, నన్ను కంగారు పెట్టగా. ఓకే, ఇప్పుడు లెస్టర్ చెప్పినట్టుగా మనమైతే మాత్రం ఇక్కడ కొండ ఉంటుందంట. అక్కడికి చూసుకొని మనమైతే జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి. ఎందుకంటే బ్లాక్ ప్యాంథర్ అక్కడే తిరుగుతుందంట. అదే మాత్రం రోడ్డు మీదకి వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న చాలా డాగ్స్ అయితే కనుక పరిగెట్టాల్సి ఉంటుంది. అయ్యయ్యో, రైట్ సైడ్ లో చూసారా, టైగర్ కూడా కనిపించింది. చెప్పాను కదా చాలా వైల్డ్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి అనేసి. ఓకే, ఫైనల్లీ ఈ కొండ మీద బ్లాక్ ప్యాంథర్ తిరుగుతుందంట. కానీ మన వాళ్ళందరినీ మనం రిస్క్ లో పెట్టకూడదు. ఇదిగో లెస్టర్, నేనైతే మాత్రం చెవులో ఇయర్ బడ్స్ పెట్టుకున్నాను. దీనికి కనెక్ట్ అయ్యి నువ్వైతే మాత్రం అది ఎటువైపు వెళ్తుందో చెప్పు. అదిగో అక్కడ చూడు, ఆఖరికి లయన్స్ కూడా తిరుగుతున్నాయి ఇక్కడే. ఓకే, నేనైతే మాత్రం కార్ని పక్కకు ఆపేసి నేను ఒక్కనే వెళ్తాను. మీరైతే మాత్రం ఇక్కడే ఉండండి. ఒకవేళ అది ఇటువైపు పరిగెట్టుకుని వచ్చిందంటే అప్పుడు చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ముగ్గురు వెళ్తే అది అటాక్ చేసే అవకాశం ఉంది. ఒక్కరు వెళ్ళామనుకోండి కనీసం మన ఫుట్ సౌండ్ కూడా ఎవ్వరికి రాదు. ఓకే, మీరు ఇక్కడే ఉండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి మైకేల్. నేనైతే మాత్రం పైకి వెళ్తున్నాను. ఒకవేళ అది ఇటువైపు పరిగెట్టుకుని వచ్చినట్టయితే కనుక వెంటనే నాకు బ్లూటూత్ లో ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా లెస్టర్, అర్థమవుతుందా? బయలుదేరుతున్నాను. సరే లిఖిత్, జాగ్రత్త. నేను ఒకవేళ అది ఇక్కడ వచ్చినట్టయితే కనుక ఇన్ఫార్మ్ చేస్తాను. ఈలోగా నేను ట్రాక్ చేస్తూ ఉంటాను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి వెతుక్కొని వచ్చేసాయి. వెళ్ళు లిఖిత్, వేగంగా వెళ్ళు. ఓకే నేను వెళ్తున్నాను గానీ నువ్వైతే మాత్రం కంగారు పడక, అర్థమైందా? ఓకే, మనమైతే మాత్రం ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెతకాల్సి ఉంటుంది. మనం ఏ మాత్రం అటు ఇటు తేడా చేసినా సరే బ్లాక్ ప్యాంథర్ ఇక్కడి నుంచి చాలా వేగంగా పరిగెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అసలు దానికి డౌట్ రాకుండా అయితే కనుక దాన్ని వెతకాల్సి ఉంటుంది. ఓకే, మనమైతే ఇక్కడి నుంచి కొద్దిగా కేర్ఫుల్ గా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడే నాకైతే మాత్రం ఎందుకో తేడాగా అనిపించింది. పైగా లెస్టర్ కూడా నాకు చెప్తున్నాడు ఇదే రూట్ లో వెళ్ళమని. లెస్టర్ నేను బ్లూటూత్ లో కనెక్ట్ అయి ఉన్నాం కదా, ఆ బ్లూటూత్ లో కనెక్ట్ అయి ఉండడం వల్ల ఆ ప్యాంథర్ ఎటువైపు వెళ్తుందో లెస్టర్ నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కనుక చెప్తున్నాడు. అందుకోసమే నేనైతే మాత్రం అటు ఇటు చూసి వెతుక్కోకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, ఇలా తిన్నంగా పరిగెడుతుంది అని అయితే గనక లెస్టర్ ఇప్పుడు నాకు చెప్పాడు. మనం ఇంకా పైకి వెళ్ళాలి. ఓకే, అది ఇంకా ఫాస్ట్ గా పరిగెడుతుందంట. మనం ఇంకొద్దిగా ఫాస్ట్ గా వెళ్ళాల్సి ఉంటుంది. కమాన్. ఈ పైన ఏమన్నా ఉందంటారా? ఇక్కడ చూడండి, ఫుట్స్ కూడా కనిపించినాయా మీకు వెనకతల? మట్టిని లేపుకొని అయితే గనక పరిగెట్టింది. ఓకే, ఎక్కడుంది? లెస్టర్ ఏమో ఎక్కడే ఉంది చూడు, నీకు కనబడుతుంది అంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తున్నాను కానీ నాకైతే మాత్రం ఏమీ కనిపించట్లేదు. ఓకే, ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్ళి డీటెయిల్ గా చూద్దాం, ఆగండి. అయ్యో లెస్టర్, నాకు కనబడడం లేదు. లెస్టర్, నువ్వు ఇక్కడే ఉందన్నావు. అయ్యయ్యో, అనవసరంగా అరిచేస్తున్నానే గట్టిగా. ఓకే, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. కాకపోతే నాకు ఇక్కడ కనపడడం లేదు. అసలు ఇక్కడ ప్యాంతరే కనపడడం లేదు నాకు. అయ్యో, ఎక్కడుందబ్బా? దీన్ని ఎంత దారుణంగా వెతకాల్సి వస్తుందో చూడండి. అయ్యో, ఓకే నువ్వు చెప్పినట్టుగానే వెళ్తున్నాను నేను. కానీ నాకు ఇక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అసలు ఇక్కడ ప్యాంతరే లేదు కదా.
అయ్యో లెస్టర్ నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావా చూసుకో. అవును లిఖిత్, నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. అలా తిన్నంగా పరిగెట్టుకుని వెళ్తుంది నీ ముందు నుంచి చూడు. ఒకసారి ఎదురుకి వెళ్ళి చూడు, కనబడుతుంది నీకు ఖచ్చితంగా. ఓకే ఓకే వెళ్తున్నాను, కానీ నాకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు లెస్టర్. నువ్వు చెప్పేది అబద్ధమా? కనిపించింది. ఓకే, నా ఎదురుకుండానే పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. ఓకే పర్ఫెక్ట్ 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 ఎస్. ఓకే కరెక్ట్ గా షూట్ చేసాం. అదిగోండి అదే దగ్గరికి కింద పడ్డది. గాయస్ ఇది మళ్ళీ లెగుస్తుంది, మళ్ళీ ఇంకొక ఇండిక్షన్. ఎస్ అమ్మయ్యా, ఫైనల్ గా మరొక ఇండిక్షన్ కూడా దీనికి కరెక్ట్ గా వెళ్ళింది కాబట్టి సరిపోయింది. యాక్చువల్ గా ఒక గనలో మూడు ఇండిక్షన్లు పడతాయి, దీనికి రెండో ఇండిక్షన్ కి వర్కౌట్ అయింది అనమాట. ఓకే మరి ఇంకొకటి షూట్ చేద్దాం ఆగండి. ఇంకొకటి ఇవి ఇండిక్షన్స్ కాదులేండి, నార్మల్ గా దీంట్లోంచి చిన్న చిన్న గోళీలు ఉంటాయి, అయితే కనుక బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే ఫైనల్ గా ఇదిగోండి బ్లాక్ ప్యాంథర్. దీన్ని చూసే కుక్కలన్నీ చాలా భయంగా పరిగెట్టుకుని వెళ్ళిపోతున్నాయి. అమ్మయ్యా, ఫైనల్ గా మనం అయితే కనిపెట్టేశాము. ఫోన్ చేసి వీళ్ళకి వచ్చేమందాం ఆగండి. వచ్చే దారిలో బ్లూటూత్ అయితే కనుక డిస్కనెక్ట్ అయిపోయింది, ఎందుకంటే చాలా దూరంగా పరిగెట్టుకుని వచ్చేసాం కదా. హలో మైకేల్, ఏదో ఒకలా కష్టపడి బ్లాక్ ప్యాంథర్ని క్యాచ్ చేసేసాను. సరే వెహికల్ తీసుకుని ఇక్కడికి వచ్చేసేయండి. దేన్ని మోసుకొని అక్కడికి తీసుకొచ్చే ఓపిక అయితే మాత్రం నాకు లేదు, చాలా దూరం వచ్చేసాను. అందుకే బ్లూటూత్ కూడా డిస్కనెక్ట్ అయిపోయిందిలే గాని. రండి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను ఉన్న లొకేషన్ లోనే ఉన్నాను, వచ్చేసేయండి. ఓకే సూపర్ రా లిఖిత్, నువ్వైతే మాత్రం చాలా కష్టపడ్డావు. ఎంత కష్టపడితే బ్లాక్ ప్యాంథర్ ని అంత సులభంగా పడతావు లిఖిత్. సూపర్. మనం ఇంకొక బ్లాక్ ప్యాంథర్ ని కూడా పట్టాలి, అప్పుడే మనం సురక్షితంగా ఉండొచ్చు, మన కుక్కలకి కూడా సురక్షితంగా ఉంటుంది. ముందుగా మన ఇంట్లో పెంచుకున్నట్లకి ప్రాబ్లం లేదు, పాపం స్ట్రీట్ డాగ్స్, వాటికి ఎవరు సరిగ్గా ఫుడ్ కూడా పెట్టరు, ఇవి వెళ్ళి అలాంటి వాటిని తింటున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అందుకోసమే బ్లాక్ ప్యాంథర్ ని తీసుకువెళ్తున్నాం కాబట్టి ఇంకొక బ్లాక్ ప్యాంథర్ ని కూడా మనం పట్టుకోవాలరా లిఖిత్. ఖచ్చితంగా మైకేల్, నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. ఎలాగైనా ఇంకొక బ్లాక్ ప్యాంథర్ ని కూడా మనం వెతికి పట్టుకుందాం. ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే ఇంకొక బ్లాక్ ప్యాంథర్ ని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఇంటి దగ్గర కాకుండా బయట తిరిగే డాగ్స్ కి ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా ఇంకొక బ్లాక్ ప్యాంథర్ ని కూడా వెతికి పట్టుకోవాలి. అంతకన్నా ముందు దీన్ని తీసుకువెళ్ళి మా ఇంటి దగ్గర బంధించాలి. ఆల్రెడీ నేను గవర్నమెంట్ కి కాల్ చేసి మా ఇంటి దగ్గర ఒక ఫెన్స్ అయితే కనుక నిర్మించమని చెప్పాను. వీటిని రెండాటిని రేపు వాళ్ళ జూకి అయితే కనుక తీసుకువెళ్ళిపోతారు. ఫస్ట్ దీన్ని ఎలాగో వెతికేసాం కాబట్టి ఇంకొక దాన్ని కూడా వెతకాలి. దాన్ని వెతికేలోగా ఏ సమయం అవుతుందో తెలియదు కదా, అందుకోసమే ఈలోగా ఫెన్స్ అక్కడ నిర్మించమని చెప్పాను. దాని చుట్టూ చాలా పవర్ పాస్ అవుతుంది, కానీ యానిమల్స్కి అయితే కొట్టదు. ఎవరన్నా మనుషులు దీన్ని బయటకు విడిపిద్దాం అనుకుంటే వాళ్ళకి మాత్రం షాక్ కొడుతుంది. అండ్ అలాగే ఇవి ఆ ఫెన్స్ నుంచి బయటికి జంప్ చేయలో ఫెన్స్ ని కొట్టలేవు కూడా, ఎందుకంటే అంత గట్టిగా ఉంటుంది. అంత పగడ్బందీగా ప్లాన్ చేశాను నేను. సూపర్ లిఖిత్, నిజంగా ఆధార్ కొట్టేశావు. ఈ ఫెన్స్ లోంచి అది అస్సలు బయటికి రాలేదు. మైకేల్ గడ ఓకే అయిపోయాడంటే ఆలోచించు. ఓకే, అది బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, కాకపోతే దాని వల్ల అస్సలు కాదురా లిఖిత్. నువ్వైతే మాత్రం సూపర్ గా ప్లాన్ చేసావు, సూపర్. సరే నువ్వు నన్ను మరీ ఎక్కువగా పొగిడేస్తున్నావులే గానీ మనం ఇంకొక బ్లాక్ ప్యాంథర్ ని కూడా కనిపెట్టాల్సి ఉంది లెస్టర్. ఫస్ట్ దాని పని చూడు. ఎంతకి దాన్ని ట్రాక్ చేసావా? ఎక్కడికి వెళ్ళిందో? చేశాను లిఖిత్, చేశాను. అది ఎక్కడుందో కూడా నాకు తెలిసింది. అది కూడా మన లాస్ శాంటోస్ చెరువు ఉంది కదా, అక్కడ తిరుగుతున్న కొండ ప్రాంతాల్లోనే ఉందని చెప్పేసి అయితే గనక నాకు సెన్సార్ లో చూపిస్తుంది. మనం బేగా వెళ్ళాలి, ఎలాగైనా సరే దాన్ని కూడా పట్టుకోవాలి, లేకపోతే చాలా కుక్కలకి ప్రమాదం లిఖిత్. పద, దేని దగ్గర ఉంటే మనకి టైం వృధా అయిపోతుంది, మనం ఫాస్ట్ గా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే నువ్వు చెప్పినట్టుగానే మనం బయలుదేరదాంలే. ఓకే గాయ్స్, ఇప్పుడు మనమైతే మాత్రం మరొక ప్యాంథర్ ని పట్టుకోవడానికి అయితే కనుక వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకొక ప్యాంథర్ ని కూడా పట్టుకున్న తర్వాత రేపు పొద్దున్న వీటిని అయితే మాత్రం మన గవర్నమెంట్ వచ్చి తీసుకువెళ్ళిపోతారు. ఐ మీన్ జూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి వీటిని తీసుకువెళ్ళిపోతారన్నమాట. ఇప్పుడు ఇవి ఇంకా బయట తిరగవు, మాక్సిమం జూలోనే ఉంటాయి. ఒకవేళ ఇవి బయటకు వచ్చినా సరే మొత్తం డాగ్స్ అన్నట్లకి ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా ఇక మీదట ఇవి జూలోనే ఉంటాయి. పైగా ఇవి తప్పించుకోకుండా చాలా మంచిగా ప్లాన్ చేస్తున్నారంట. అసలు వాళ్ళు ఈ రోజే తీసుకువెళ్ళిపోవచ్చు. మీరు అనుకోవచ్చు ఈ రోజే తీసుకువెళ్ళిపోవచ్చు కదా, రేపటి దాకా ఎందుకనేసి మీకు డౌట్ రావచ్చు. కానీ వీటి కోసం అనేసే వాళ్ళు స్పెషల్గా చాలా పెద్ద ఫెన్స్ ని నిర్మిస్తున్నారు. అక్కడి నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది నిర్మిస్తేనే బ్లాక్ ప్యాంథర్స్ ఇంకెప్పటికీ బయటకు రాకుండా అక్కడే ఉంటాయనేసి మన గవర్నమెంట్ ఆ డెసిషన్ తీసుకుంది. అది ఓకే గాయ్స్, ఫైనల్ గా మనమైతే మన లెస్టర్ చెప్పినట్టుగానే ఈ కొండ మీద కూడా తీసుకొచ్చేసాము. ఇదిగోండి ఇంకొక బ్లాక్ ప్యాంథర్ అయితే మాత్రం ఇక్కడ తిరుగుతుందంట. చెప్పాను కదా చెరువుకి దగ్గరలో ఉన్న మౌంటైన్ అంటే ఇదే.
ఇక్కడే తిరుగుతుందన్నట్టుగా మనకైతే మాత్రం ఆ రేడర్లో కనిపించింది. కాబట్టి ఒకసారి ఇప్పుడైతే మాత్రం మనం ఇక్కడ చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకే లెస్టర్, మనమైతే మాత్రం ఈ చుట్టుపక్కల మొత్తం జాగ్రత్తగా వెతకాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు ఒకసారి ఇది ఎక్కడుందో ఎగ్జాక్ట్గా నువ్వు చూసుకో. నేను ఈలోగా బ్లూటూత్ని కూడా కనెక్ట్ చేసుకుంటాను. ఓకే గాయస్, మనమైతే మాత్రం ఈ లొకాలిటీలో వెతకాలి. బ్లూటూత్ కూడా కనెక్ట్ అయిపోయింది. ఓకే లెస్టర్, అది ఎటువైపు వెళ్తుందో నాకు ఒకసారి క్లారిటీగా చెప్పు. ఓకే, మనమైతే మాత్రం ఈ కొండల నుంచి దిగినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. అది ఇప్పుడు దాకా మౌంటైన్ మీద ఉన్నదే, ఇప్పుడే కొండ సగంలోకి అయితే కనుక దిగిపోయిందంట. కానీ అది ఎటువైపు దిగిందో ఎటువైపు వెళ్ళింది అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడైతే ఏమీ లేదు. ఏంటి లెస్టర్, ఎలా వెళ్ళాలి? ఇంకా కిందకి దిగాల ఏంటి? మళ్ళీ పైకి ఎక్కాలా? అయ్యో, ఏదో ఒకటి సరిగ్గా చెప్పవయ్యా. కిందకి దిగాలంటో పైకి ఎక్కాలంటో, అసలు పైకి ఎక్కాలా కిందకి దిగాలా? రెండాటిలో ఒక క్లారిటీ ఈజీ. రెండు ఒకేసారి చేయడానికి నేను హీ మ్యాన్నో సూపర్ మ్యాన్నో కాదు, అర్థమైందా? ఏదో ఒకటి క్లారిటీ ఉంటే బాగుంటుంది, లేదంటే ఎలాగో ఉంటది. ఓకే, మనమైతే మాత్రం ఇప్పుడు దాన్ని ఎలాగన్నా పట్టుకోవాలి. ఇక్కడి నుంచి పైకి ఎక్కమని అయితే చెప్పాడు. గాయస్ అదిగోండి, ఓకే లెస్టర్ నాకు కనిపించింది. ఓ గాయస్ అదిగోండి, ఇక్కడి నుంచి ఉంది ఇది. దీన్ని అయితే కనుక పర్ఫెక్ట్ గా షూట్ చేయాలి. ఎగ్జాక్ట్ గా ఒక్క ఇండిక్షన్ అయితే కనుక ఇది కింద పడిపోవాలి. కమాన్ 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 కమాన్, దీన్ని పిర్ర మీద కొట్టాలి. కరెక్ట్ గా చూసి కొట్టాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా అయితే ఇది మళ్ళీ లెగుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సరిపోయినట్టుకుంది కదా. అది ఇప్పుడు సరిపోయింది. అదిగోండి, చెప్పానా ఒక్క ఇండక్షన్ తో అయిపోతుంది అనేసి. ఓరి దేవుడా, మళ్ళీ లెగిసింది ఇది. అమ్మాయి, ఏ మాత్రం వెనక్కి తిరిగి నా మీదకి దూకేస్తుంది ఏమని భయం వేసింది. అందుకే వెంటనే ఇంకోటి కొట్టేశాను. ఓకే, ఫైనల్ గా మనం ఈ బ్లాక్ ప్యాంథర్ ని కూడా పట్టేసుకున్నాం. కాబట్టి ఇక దీన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అమ్మయ్యా, ఎంత ఏడిపించావు. దగ్గరగా ఈ బ్లాక్ ప్యాంథర్ వల్ల ఒక 10 డాగ్స్ మిస్సింగ్ అనేసి రెస్క్యూ చేయమంటున్నారు. ఇప్పుడు అందులో ఎన్ని డాగ్స్ ని మనం రెస్క్యూ చేయగలమో ఏంటో. ఈ రోజు మార్నింగ్ నుంచి మనం ఒక డాగ్ నే కదా రెస్క్యూ చేసాం. మొన్న వచ్చేసి ఒక 3 డాగ్ ని రెస్క్యూ చేసాం. ఓవరాల్ గా మనం 4 డాగ్స్ ని రెస్క్యూ చేసాం అనేసి ఆల్రెడీ స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. అది కాకుండా ఇంకొక 10 డాగుల్ని కూడా రెస్క్యూ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక వస్తున్నప్పుడు చాలా మంది కాల్ చేశారు. కానీ మీకు తెలియదేముంది, ఇప్పుడు నేను 10 డాగుల్ని రెస్క్యూ చేస్తాను. నేను ఆ 10 డాగుల్ని రెస్క్యూ చేసే టైంలో ఈ ప్యాంథర్స్ ఇంకొక 20 డాగులు కనిపించకుండా చేసేస్తాయి. ఆ 20 డాగులు అంటే చాలా లాస్ కదా. అంతెందుకు, ఆ 10 డాగులను అలా ఉంచేసా. ఇప్పుడు ఇంకొక 20 డాగులు కూడా కనిపించకుండా పోకముందే మనం ఈ 2 ప్యాంథర్ని పట్టేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ 10 డాగుల్ని ఎలాగో రెస్క్యూ చేస్తాం. అందులో ఏ డాగ్ ఎలా ఉంటుందో, ఏ డాగ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకుని మనమైతే రెస్క్యూ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రస్తుతానికి 2 వాటిని పట్టేసుకున్నాం కాబట్టి ఇంకా డాగ్స్కి అయితే ఎటువంటి ప్రమాదం లేదు. మెయిన్లీ బ్లాక్ ప్యాంథర్స్ తోనే వస్తుంది. ఈ బ్లాక్ ప్యాంథర్సే డాగ్స్ ని కనిపించకుండా చేస్తున్నాయి. అంటే ఇవి తినేస్తాయో ఏం చేస్తాయో మరి నాకు తెలియదు. కానీ ఇవైతే మాత్రం వాటిని పరిగెట్టిచ్చేస్తాయి. ఏంటంటే వాటిని ఆడుకోవాలంటే వీటికి చాలా ఇష్టం. అంటే ఎలాగా, సపోజ్ డాగ్ అక్కడ కనిపించింది అనుకోండి, దాన్ని తరిమేసి అది అరుచుకుంటూ పరిగెట్టేయాలి. అప్పుడు వీటికి ఆనందం. అలా ఇవి సాటిస్ఫాక్షన్ అవుతాయి అన్నమాట. అందుకోసమే వీటిని తీసుకువెళ్ళి మనం జాగ్రత్తగా బంధించేసి రేపు జూ వాళ్ళకి అప్పచెప్పేస్తే సరిపోద్ది. అమ్మయ్యా, ఫైనల్ గా ఏదైతేనో 2 ప్యాంథర్స్ ని తీసుకొచ్చేసి మనమైతే జాగ్రత్తగా లోపల పెట్టేశాము. ఇక మన లాస్ శాంటోస్ లో ఒక్క డాగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీరందరూ నాకు సహాయం చేసిన లెస్టర్ కి, మైకేల్ కి థ్యాంక్ యూ చెప్పాలి. మీలో ఎవరెవరైతే డాగ్ ని బాగా ఇష్టపడతారో వాళ్ళందరూ మైకేల్ కి అండ్ అలాగే లెస్టర్ కి కింద థ్యాంక్ యూ అని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అదే కాకుండా ఒకవేళ మీరు నిజంగా డాగ్ లవర్ అయితే గనక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లైక్ చేసుకుంటే మీరు డాగ్ లవర్. అప్పుడే మీకు డాగ్స్ ఇష్టమైనట్టు. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి.